కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 1 నుంచి అన్ని టూ వీలర్ వెహికల్స్ కు యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ తప్పనిసరి చేస్తోంది. వాహనాల వేగాన్ని నిరోధించే క్రమంలో బ్రేకింగ్ సిస్టమ్ కు అమర్చిన భద్రతా వ్యవస్థే యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్. గతంలో సాధారణ బ్రేకులు ఉండేవి. వాహనాన్ని ఆపితే బ్రేకులు చక్రాలను గట్టిగా పట్టుకునేవి. వాహనం ఆగుతుంది కానీ సడన్ గా బ్రేక్ వేయడం వల్ల వాహనం స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. దీన్ని నివారించేందుకు 1970లోనే యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ను తీసుకొచ్చారు. దీన్ని అప్డేట్ చేస్తూ ఇప్పుడున్న నూతన విధానాన్ని తీసుకొచ్చారు. వేగంగా వెళుతున్న కారు, బైకు లేదా ఇతర వాహనాలకు బ్రేక్ వేస్తే స్కిడ్ కాకుండా ఈ సిస్టమ్ దాన్ని ఆపుతుంది. ప్రమాదాలు నివారించేందుకు పెద్ద పెద్ద వాహనాల్లో దీన్ని తప్పనిసరి చేశారు. బస్సులు, లారీలు, కార్లు ఇలా వీటన్నింటికీ కూడా ఈ సిస్టమ్ ఉంది. అయితే టూ వీలర్స్ లో మాత్రం కొన్నింటికి దీన్ని ఉపయోగిస్తున్నారు. 150cc కంటే ఎక్కువ కెపాసిటీ ఉండి ఎక్కువ స్పీడ్ తో వెళ్లే బైకులకు మాత్రమే ఈ సిస్టమ్ ఉంటుంది. ఇది లేకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర రవాణా శాఖ భావిస్తోంది. అందుకే జనవరి 1, 2026 నుంచి అన్ని టూ వీలర్లలో దీన్ని తప్పనిసరి చేస్తోంది. అన్నట్లు దీనివల్ల 2 నుంచి 5,000 రూపాయల వరకు టూ వీలర్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.